హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 148 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,001 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,572 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 455 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,176 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ ఎక్స్ 173, ఫిన్ నిఫ్టీ 93, మిడ్ క్యాప్ 379, ఐటీ 382, ఫార్మా 67, మెటల్ 86. వాళ్ళ మార్కెట్ మొత్తం పాజిటివ్గా క్లోజ్ అయిందండి. పాజిటివ్గా మూవ్ అయింది, పాజిటివ్గానే క్లోజ్ అయిపోయింది. ఒకసారి దీనికి కారణాలు ఏందో ఒకసారి చూద్దామండి. నేనేమనుకుంటున్నానంటే, మన ఈరోజు హైలైట్స్ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి 2.69 lakh అంటే 2,69,000 కోట్ల రికార్డ్ డివిడెండ్ ఇచ్చిందండి మన గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, ఆర్బీఐ. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ పై సుంకాలు విధింపును July 9కి వాయిదా వేసిండు. డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం తగ్గింది, దానికి కూడా ఈరోజు మార్కెట్ ర్యాలీకి కారణమైంది. ఇవేనండి. ఇంకోటి ఏంటంటే, మనకు ముందుగానే కొంచెం నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైనవి. దేశీయ బాండిల్స్ తగ్గడం వల్ల పెట్టుబడిదారుల రిస్క్ ఆస్తులపై దృష్టి సారించడం, జీడిపి బలంగా ఉందనే అంచనాలు, కార్పొరేట్ ఆదాయాల అంచనాలు అధిగమించడం వంటి కారణాలు కూడా మార్కెట్ ప్లస్ అయ్యాయి. ఓకేనా? ఇలా ఓకేనండి. ఇది ఒకసారి చూడండి, మన లెవెల్స్ ఏ విధంగా గ్యాప్ అప్ అయింది. ఈ బ్లూ డే ఆఫ్ అంటే ఇది. ఈ బి అంటే ఏంటిది, కొంచెం మనం బ్లూ ఎంట్రీ అని ఇచ్చినాం. బి అంటే బ్లూ, ఈ అంటే ఎంట్రీ, షార్ట్ కట్లో పెట్టినా. చూడండి, మేబీ డే హై వరకు ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే రివర్స్ అయింది. చూడండి, ఇది ఇండెక్స్. ఇంకా మీకు బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తాను. చూడండి, ఎగ్జాక్ట్లీ అక్కడనే ఈ మిరాకిల్ చూడండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, మేబీ డే హై వరకు. ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా మేబీ డే హై వరకే. అదేవిధంగా నిఫ్టీ చూడండి, అదే సెన్సెక్స్ చూడండి, కొంచెం ఇది అరువు తెచ్చిన సిస్టమ్ అండి. ఇది కూడా స్లో ఉంది. మనకి ఫుల్ ఫ్లెడ్జ్ ఫాస్ట్ సిస్టమ్ వస్తుంది ఇంకో 2 daysలో. నేను మీకు ఆల్రెడీ 2 days డిలే చేశాను, ఇంకా డిలే చేయొద్దని చెప్పేసి బయట నుంచి తీసుకొచ్చి మరీ చెప్తున్నాను అండి. ఇది కూడా చూడండి, అన్ని మేబీ డే హై వరకు ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయినాయండి. నిఫ్టీ చూపించాను, బ్యాంక్ నిఫ్టీ చూపించాను, ఇప్పుడు సెన్సెక్స్ కూడా చూపించాను. చూసారా మన లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయో. ఇవాళ ఇది ఎంతమంది ఫాలో అయ్యారంటే, ఎవరైనా ఫాలో అయ్యి లాభం పొందుంటే, ఎవరైనా ప్రాఫిట్ పొందుంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. చూడండి, 24,700 కాల్, 24,700 కాల్ చూడండి. మనది 309 మీద క్లోజ్ అవుతాయి అని చెప్పాను నిన్న. ఎక్కడ దాకా? 420 వరకు. ఇది 420 కూడా దాటిందండి. ఇంక బ్యాంక్ నిఫ్టీ చూడండి, అంతలోపు సెన్సెక్స్ చూస్తాను మీకు. అన్ని వర్కౌట్ అయినాయండి మనకు. ఇందులోనే బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. సెన్సెక్స్ చూడండి, ఇది మేబీ డే హై. సెన్సెక్స్ కొంచెం మనకు కొంచెం తికమక పెట్టిందండి. బ్యాంక్ నిఫ్టీ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ ఏముందండి, బ్యాంక్ నిఫ్టీ ఇది నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ ఇన్ ద కాల్ మనం ఐటీఎం చూస్తున్నాను, 55,100 కాల్.
55,100 కాల్ కదా. ఇవాళ కొంచెం మార్కెట్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిందండి. 1, 2, 3, 4, 5 అంటే జస్ట్ 25 మినిట్స్లో 20 మినిట్స్లో 25 కూడా. ఇదైతే ఫస్ట్ క్యాండిల్ 5 మినిట్స్లోనే. బ్యాంక్ నిఫ్టీ చూడండి, రెండో క్యాండిలే, ఇది కూడా మేబీ డే హై దాకా వచ్చింది. ఇక ఎవరైతే ఈ రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అయితే టార్గెట్ 1, ఓవరాల్ టార్గెట్ ఎంత అండి 911. ఓకేనా. సెన్సెక్స్ కూడా హిట్ అయింది ఓవరాల్ టార్గెట్. 3 ఇన్ ద మనీ సక్సెస్. ఓటీఎం కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కింద చెప్పండి. నేను ఒక కాల్ ఇచ్చానండి, అప్పటికి ఒక కాల్ మిస్ అయినా అని చెప్పేసి నేను కాల్ మిస్ అయ్యానండి ఇవాళ. ఎగ్జాక్ట్ నిజం చెప్పాలంటే ఇవాళ నేను కాల్ మిస్ అయ్యాను. కొంచెం నాకు సిస్టమ్ స్టార్టింగ్లో అది సరిగా ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోయేసరికి ఇక్కడ ఇంత కాల్ మిస్ అయ్యాను. నేను ఇక తీసుకొచ్చుకుంటున్నానండి, మంచి అడ్వాన్స్ సిస్టమే తీసుకుంటున్నాను, ఫాస్ట్ సిస్టమా. చూడండి, చిన్న ఓటీఎం ఇచ్చాను నేను 25,500 కాల్ది. కాకపోతే అది హిట్ అయిపోయింది. 230 ఏమో లాస్ అయిందండి అంతే. మీకు ఇక్కడ చార్ట్ కూడా పెట్టాను. కొంచెం ఇది ఇంకా వెళ్ళేది ఉందని చెప్పేసి నిఫ్టీ 50ది చదువుద్దాం. ఇంకా మేబీ డే వెళ్ళాలని చెప్పేసి పెట్టాను నేను. ఎవరైనా ప్రాఫిట్ చేసి ఉంటే ప్లీజ్ 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 కొంచెం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ చేసినా సరే, ప్రాఫిట్ చేసినా సరే. నేను ఈ విధంగా పెట్టాను కదా. ఐటీఎంలో అయితే అన్నిటికన్నీ సక్సెస్ అయినాయండి. ఓటీఎం కూడా ఇప్పుడు నేను చెక్ చేసి చెప్పొచ్చు, కానీ బాగా లేట్ అవుతుంది. ఎందుకంటే చూసారుగా సిస్టమ్ ఎంత స్లో ఉందో. మన కొత్త సిస్టమ్ వచ్చాక మనం అన్నీ చెప్పుకుందాం. నేను రేపటి లెవెల్స్ గురించి నేను మీకు టెలిగ్రామ్లో పెడతానండి. టెలిగ్రామ్లో పెడతాను అది. దాని ప్రకారం మీరు లైన్లు గీసేసుకోండి తొందరగా. నేను ఏ లెవెల్స్ పెట్టినా ఆ లెవెల్స్ దగ్గర గీసుకొని పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఐడియా వచ్చేస్తుంది. దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకుంటారు ఈజీగా. లేదంటే ఎక్కడ క్లోజ్ అవుతుందో, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో మీకు ఐడియా రాదు. క్లోజ్ అయిన ఆ లైన్ మీద, ఆ లెవెల్ మీద క్లోజ్ అయింది అనగానే మీరు వెంటనే ఏం చేస్తారు, కాల్ తీసుకుంటారు. కాల్ తీసుకొని ఎక్కడ ఎగ్జిట్ కావాలో కూడా మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. కాబట్టి మీరు లైన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇదైతే ఓపెన్ కావట్లేదండి. నేను లెవెల్స్ చెప్పి కూడా మళ్ళీ నేను ఇది ఎలాగో మళ్ళీ నేను వీడియోలో మళ్ళీ నేను టెలిగ్రామ్లో అది షేర్ చేస్తాను కాబట్టి ఇది అవసరం లేదనిపిస్తుంది. చూసారు కదా, ఇండెక్స్లు అండ్ ఈ కాల్స్ ఆప్షన్ అండ్ ఇండెక్స్ రెండు వర్కౌట్ అయినాయండి. ఇది ఓపెన్ కావట్లేదు. సరే, మనం ఇది వీడియోని ఇంతటితో ముగిద్దాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. ఎవరైనా ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. లింక్ ద్వారా జరిగితే ఈ విధంగా రేపటి లెవెల్స్ ఇస్తాను నేను, ఈ క్లోజింగ్ సంబంధించినవి ఈ విధంగా లెవెల్స్ ఇస్తాను. మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు.